బాస్ హౌస్ లో ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఆ తర్వాత ముందుగా తనుజ దగ్గరికి వచ్చారు. తనుజ, ముందు నీ హెల్త్ ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉంది సార్ అంటూ, కానీ కొంచెం హ్యాండ్ పెయిన్ ఎక్కువ వస్తుందంటే, సరే డాక్టర్ ఇచ్చిన ఆ మందులు తీసుకుంటున్నావు కదా టైంకి అంటే, ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. సరే తనుజ, నీకోసం ఒక వీడియో అంటూ ఏదైతే ఫ్లవర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ సమయంలో డెమన్ పవర్ ని తొయ్యడంపై చూసావు కదా, నీకు ఎలా అనిపించింది తనుజ? నువ్వు అంత ఫోర్స్గా ఎందుకు డెమన్ పవర్ ని నువ్వు అంత అలా చేసావు అంటే, లేదు సార్ తను కావాలనే నా గేమ్ మీదకి నన్ను తొయ్యడానికి వచ్చాడు. సో నాకు ఆ ఈట మూమెంట్ లో నా గేమ్ను మళ్ళీ డెమోన్ వల్ల నేను ఓడిపోతానేమో అనిపించి, సో నేను అందుకే డెమోన్ ని కాస్త టార్గెట్ చేసి తోసాను సార్ అంటే, నువ్వే అంటున్నాగా టార్గెట్ చేసావని. సో మరి ఏమంటావంటే, అవును సార్ నాదే తప్పు సార్, ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం హార్ష్గా అనిపించింది. సో బట్ అక్కడైతే నేను అంత హార్ష్గా బిహేవ్ చేయలేదంటే, నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఏది ఏమైనప్పటికీ సరే నీ బిహేవియర్ మార్చుకోమని చెప్పేసి నువ్వు అగ్రెసివ్ అయిపోతుంటావు. ఆ అగ్రెసివ్నెస్ని తగ్గించుకుంటే హౌస్లో నీ అంత తోపు ఎవరో ఉండరు అంటే, సారీ సార్ అంటూ చెప్పుకొచ్చింది తనుజ. సరే తనుజ, ఈ విషయం పక్కన పెడితే నిజంగా ఈ వారం నువ్వు ఏదైతే టాస్కులు ఆడావో నెక్స్ట్ లెవెల్ ఆడావు. ఒక శివంగి లాగా మొత్తం టాస్కులన్నీ కూడా సూపర్ గా కంప్లీట్ చేసినప్పటికీ కానీ చివర్లో ఓడిపోయావు కదంటే, అవును సార్ అంటే, ఏదైతే సుమన్ శెట్టికి నీకు జరిగిన టాస్క్, ఆ టాస్కులు నువ్వు హోల్డ్ చేసే విధానం కానీ అంతా చాలా బాగుంది. ముఖ్యంగా ఏదైతే భరణి గారిది తప్పు అని రీతుది కరెక్ట్గా చెప్పో చూడు, నువ్వు అక్కడికి వెళ్ళి అది ఇంకా బాగా నచ్చింది. ఏంటి అంటే గనక, ఎవరైనా సరే టాస్క్ అయిపోయింది విన్నర్ అయిపోయారని చెప్పగానే పెద్దగా పట్టించుకోరు. అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళాలనిపించింది అంటే, నేను క్యాజువల్గానే వెళ్ళాను సార్, అప్పుడు నాకు అక్కడ తప్పు జరిగింది అనిపించింది, అందుకే నేను ఇది చేశాను అంటే, నిజంగా ప్రశ్నించే హక్కు చాలా మందికి తక్కువగా ఉంటుంది. నీకు అలా ఉండడం అనేది నిజంగా సూపర్ తనుజ. ఏది ఏమైనా సరే సంజన సంచలక్గా వర్స్ట్గా చేసింది అంటూ నిరూపించాము. అండ్ అలాగే భరణికి అన్యాయం జరిగింది ఎలాగైనా సరే, సో రీతుకి అయితే మరి న్యాయం జరిగింది కదా అంటే, అవును సార్ భరణి సార్కి అన్యాయమే జరిగింది అంటూ చెప్పడంతో ఆ విషయంలో అయితే ఎవ్వరు చూడలేని తప్పును నువ్వు చూపించావు చూడు, సూపర్ బొమ్మ. ఏది ఏమైనా ఒకవైపు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూనే మరోవైపు నీ ఫ్రెండ్ రీతుకు కూడా సపోర్ట్ చేస్తున్నావు. సో ఫైనల్గా ఈ వారం నువ్వు ఫైనలిస్ట్ కాకపోయినా సరే గేమ్ వేస్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా ఆడవు. ముఖ్యంగా హౌస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం నిన్ను సంచలక్గా తీర్చుకున్నారంటే నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావనే అంటూ, అలాగే కొంచెం ఇది ఏదైతే అగ్రెసివ్నెస్ ఉందో అది తగ్గించుకోమంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే తనూజకి చెప్పుకొచ్చారు. సో ఫైనల్గా తనూజ మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది నాకు సరే కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.